అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పని చేస్తుంటారు మీరు? కూలి. రాజకీయ విశ్లేషకులా మీరు? ఏం కాదు, అందరిలాగా జర ఆసక్తి ఎక్కువ రాజకీయం అంటే. సోషల్ మీడియా బాగా చూస్తారా? చూస్తాం, యూట్యూబ్ చూస్తుంటారా? ఏమనిపిస్తుంది యూట్యూబ్లో కన్ఫ్యూజ్ అవుతారు ఏమన్నా? ఒక యూట్యూబ్ ఛానల్ ఒక పార్టీకి ఇంకో పార్టీకి ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. యూట్యూబ్ ఛానల్ అన్న వందల కొద్దున్నాయి అలా మెయిన్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు క్యూ న్యూస్, కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి అలా పర్ఫెక్ట్ ఉంటారని మాకు తెలిసి ఉంటుంది. కరెక్ట్ ఏది ఉంటే అదే మ్యాటర్ బాగుంటుంది, మేము అది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఉంటాయి ఇవి అని. అదే మేము జనాలకు కవితక్కని తీహార్ జైలు తీసుకుపోయారు ఇప్పుడే. అవును, ఏమన్నా బాధ అనిపిస్తుందా? బాధ కూడా ఇంత బాధ కూడా లేదు. ఎందుకన్నా? అరే మన ఆడబిడ్డ బతుకమ్మ లేడీస్ అంటే ఎట్టుంటారు, లిక్కర్ కింగ్ అంటే ఏంది, సారా దందాది. సారా దందాలు పోతారు ఎవడ మనలో తెలంగాణలో తిరుగుతారు. మన లేడీసే లిక్కర్లు దొరికిందంట, సారా దందాలు దొరికిందని అంటారు. ఇంకా బతుకమ్మలు చేసుకుంటారు ఇంకా కొన్ని రోజులు అయితే. ఇప్పుడు ఏమంటుంది చూసినావా? వీడియో చూసినావా? కడిగిన ముత్యం లాగా బయటకు వస్తా ఉంటుంది. కడిగ ముత్యం రాదు ఏం రా అన్న. టీఆర్ జైలుకి పోతే 100% పోతుంది. పోయి ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్కు జై తెలంగాణకి ఏం సంబంధం? జై తెలంగాణ అని కూడా పోతుందిగా. వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యవహారాలను తీసుకొచ్చి తెలంగాణకు రుద్దుతుంది సమాజానికి. జై తెలంగాణ సెంటిమెంట్ కొడుతురాలు అంతేనా? అంతే, 100%. ఇప్పుడు ప్రతి గడపకు చేరిందా లిక్కర్ స్కామ్? కవిత దందా చేసింది దొరికిందని చేరింది, 100% చేరింది. అవునా? ఇంకేమనిపిస్తుంది రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎట్లుంది? 100 రోజులపై మొన్ననే గెలిచింది కానీ మాకు గెలిచి ఒక 100 రోజులు అవుతుంది. అప్పుడే అయితే ఆయన పనులు ఏమైనా ఇప్పుడు మామూలుగా ఇంప్లిమెంట్ చేస్తుండగా కొద్దిగా అప్పుడే చెప్పనీకి రాదుగా. కానీ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు 100 రోజులలో నీ 6 గ్యారెంటీలు అమలు చేయాలని ఒకడేమనలే. వీళ్ళే అంటారు కదా 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా. అవునా? సో దీని గురించి కొంత వ్యతిరేకత కనిపిస్తలేదా? కొద్దిగా అంటే కొద్దిగా ఎప్పుడే కానీ ఒక పని చేయాలంటే 10 రోజులు పడతానా? ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే మనకు 100 రోజులు ఎంత 7-8 నెలలు అవుతుంది. ఆయన గెలిచి 100 రోజులు కూడా 100 రోజులే అవుతుంది. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాడు. బడ్జెట్ కూడా మొత్తం ఎంత చేసినా 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. ఇప్పుడు 7 సాధ్యం అవుతుంది చెప్పు? మెల్లమెల్ల ఆయన కూడా రికవర్ కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దొంగలు అన్నారు గతంలో. అవునా? మరి ఆ దొంగలు మొత్తం ఇళ్ళకి వస్తారు కదా. మరి అదే మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు రంజిత్ రెడ్డి ఉన్నాడు. రంజిత్ రెడ్డికి కాంగా ఇప్పుడు జనాలకు నచ్చకనిగా తీసేసారు. మన ఇంట్లోకి వచ్చి సీట్ ఇస్తారు. అందుకోసం ఇప్పుడు ఏమైంది తెలుసా, జనాల మధ్య నిన్న వరకు కాంగ్రెస్ అంటే వాళ్ళకి పాజిటివ్ ఉండే. ఇప్పుడు రంజిత్ రెడ్డి వీళ్ళందరూ ఎప్పుడైతే వచ్చారో ఈ ఓట్ బ్యాంక్ మొత్తం షిఫ్ట్ అయ్యేదానికైతే కొండ విశ్వేశ్వరరెడ్డికి అవుతుంది. 100% రాసి పెడతాను, 100% ఇది. ఇప్పుడు కేసీఆర్ నేర్పించింది రేవంత్ రెడ్డికి ఒక రకంగా. గతంలో కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా వేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ప్రయత్నం చేస్తారు. తప్పేముందని అంటుండే ఇప్పుడు ఈయన కూడా అంటారు. కానీ వాళ్ళు తీసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అలా మంచి వాళ్ళు ఉంటారుగా, దొంగ ఉంటారు, గజ దొంగ ఉంటారు. పోయి దొంగనే తీసుకొచ్చి పెడతారు గజ దొంగ. రంజిత్ రెడ్డి దొంగనేనా? 100% 10,000 కోట్లకు భూకుంభక ఉంటాయిగా, ఆ కింద మీద అయితే అని ఇందుకు వచ్చేరుగా. అంతే, 100% అది. ఏం చేసిండు రంజిత్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో? ఏం చేసిండు? ఒక గెలిపించినమంటే ఇప్పటికి సుభాన్పూర్ వచ్చిందే, చుట్టుపక్కల వచ్చిందే లేదు. అంతేనా? కోర్టు ఫామ్స్ అవి తీసుకొని కోడిగుడ్లు తీసుకొని పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు చూసి మళ్ళీ ఇంటికి వచ్చారు. వేస్ట్ దందా చేసిన దానా దందనా అదే కోడ్లకు దానా ఇస్తారు కదా అదేనా? కోడి అదే అది ఉంటాయి కానీ లేయర్స్, గుడ్లు ఎంతో చూడు అవి. ఇప్పుడు ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలా అంటాడు? మంచి వ్యక్తి అన్న. అలా తాత పేరే కానీ కొండా రంగారెడ్డి అనే పేరు. కొండా రంగారెడ్డి మంచి వ్యక్తి. ఆయన కూడా మంచి న్యాయమైన వ్యక్తే. ముందు సారస్ ఉంటుంది ఇంత 8-9 వేల ఓట్లతో ఓడిపోయాడు. జర లేట్ అయ్యి అది చేసుకోంలా. ఖచ్చితంగా మంచోడే. అంతేనా? ఈయన కాసాని పేరు వినిపిస్తుంది, జ్ఞానేశ్వర్ కాసాని తెలుసు ఉంది. కానీ బీసీ అన్న ఇప్పుడు రాజకీయాలు ఎట్టుంటాయి అన్న, ఇప్పుడు ఈ బీసీలు చేస్తారా పని ఎవరు చేయడు. కులం పట్టుకుంటే బీసీ ఎవడు వేయడు. అది ఎవడేస్తాడు? కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పుడు బీసీ అంటే ఎవడేస్తా ఆయన? ఎవడేడు. ఆయన వచ్చింది నిన్న మొన్న 10 పార్టీలు మారి లాస్ట్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చిండు. నాకు తెలిసి 3rd ప్లేస్ ఉంటుంది ఆయన. 100% తాడు. టీఆర్ఎస్ ఏమైనా మిగులుతుందా? అయిపోయినట్టే నాకు తెలిసి ఇప్పుడు ఈ లిక్కర్లు అయిపోయింది కదా, ఎంపీ ఎలక్షన్ సర్వనాశనం క్లోజ్ అవుతుంది. 100% అది. కేటీఆర్ చేతిలో తీసుకున్నా ఏ చేతులు తీసుకున్నా తండ్రి పోయి కొడుకు ఏం చేస్తా అన్న పోతుంది. 100% ఖచ్చితంగా పోతుంది. ఏమనుకుంటే సార్ బీజేపీకి అనుకుంటారు? అయితే బీజేపీ అనుకుంటారు అన్న, 100% బీజేపీ. ఎందుకంటే దేశం గురించి మోడీ మనకి ఇది ఉండాలని ఎవరు చూడు బీజేపీ అంటారు. అంతే.